స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ప్రస్తుతం మనం కరీంనగర్లోని రాఘవేంద్ర నగర్లో ఉన్నాము. ఒక ఇరుగు పొరుగు వారితో వచ్చినటువంటి కిటికీలకు సంబంధించినటువంటి గొడవ, అలాగే సెట్ బ్యాక్ సంబంధించినటువంటి గొడవ ఒక వ్యక్తి మనస్తాపానికి గురయ్యేలా చేసింది. బలవన్ మరణానికి పాల్పడ్డటువంటి ఘటన కరీంనగర్లో విషాదాన్ని నింపింది. ప్రస్తుతం అయితే వారి ఇంటి దగ్గర ఉన్నాము. వడ్లకొండ లక్ష్మీరాజం గారు ఈ నెల 25వ తేదీ బలవన్ మరణానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి అయితే ప్రధానమైన కారణము పక్కింటి వాళ్ళు మున్సిపల్ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకి వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి కిటికీలను తొలగించడము, పదే పదే హరాస్ చేయడం అనేది కారణంగా చెప్పొచ్చు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదైంది. వారి అబ్బాయి ఉన్నారు. సాగర్, ఏం జరిగిందండి? సాయిరామ్ ఏం జరిగిందండి? అసలు ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? మీకు జరిగిన ఇబ్బంది ఏంటి? అసలు నాన్నగారు ఆ లేఖలో ఏం రాశారు? ఆ లేఖలో నా చావుకి కారణం నా పక్కపొంటి వారైన మానేరు సుదర్శనం, మానేరు సరోజ, వాళ్ళ కుటుంబ సభ్యులు, కొడుకు, కూతురు మరియు మున్సిపల్ సిబ్బంది వాళ్ళ పేర్లు కూడా అందులో రాసి చనిపోయిండు. మా అయ్యకు ఎవరూ సపోర్ట్ చేయలేదు. టోటల్ వన్ సైడ్ చేసిండ్రు మా అయ్యను. అసలు ఇష్యూ ఏంటి అని అంటే, మేము 8 సంవత్సరాలు అయింది ఇల్లు కట్టుకొని. అప్పుడు బావా నువ్వు ఇల్లు కడుతున్నావు కదా అని ఫోన్ చేసిండు. బిల్డర్ని మాట్లాడున్నాడు. బిల్డర్ మాట్లాడినాం, అయిపోయింది, సెట్ అయింది, ఇల్లు అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయింది, ఉన్నాం. 3 సంవత్సరాల తర్వాత నేను సెకండ్ ఫ్లోర్ ఆల్రెడీ స్లాబ్ వేసే ఉంది. బతుకు తెరువు కోసము, మా అయ్య బతుకు తెరువు కోసము నేను కిరాయిలు వస్తే బతుకుతారని కడదామని అంటే, ఆ సందు చూసుకొని ఇటు సైడ్ వెంటిలేటర్లు పెట్టద్దు, ఇటు సైడ్ కిటికీలు పెట్టద్దు అనే ఒక ఏషం కట్టి మున్సిపాల్లో కంప్లైంట్ ఇచ్చింది. నేను కూడా అట్లనే మున్సిపల్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి మీరు సెట్ బ్యాక్ లేరు అని మా అయ్యను, మా మమ్మీని హరాస్మెంట్ చేసుడు, మామూలు చేసుడు కాదు. సరే, నాది సెట్ బ్యాక్ లేదు, మరి వాళ్ళది సెట్ బ్యాక్ ఉందా లేదా, కరెక్ట్ ఉందా లేదా అని నేను కూడా కంప్లైంట్ ఇచ్చిన. పర్మిషన్ కాపీ ఇవ్వండి అన్న. 3 సంవత్సరాల నుంచి వాళ్ళ పర్మిషన్ కాపీ ఇవ్వలేదు. హ్యూమన్ రైట్స్ ప్రకారం కూడా ఇచ్చిన, ఆ లెక్క ప్రకారం కూడా వాళ్ళు డిలే చేసిండ్రు. కానీ వాళ్ళ దగ్గర నుంచి నాకు రెస్పాన్స్ రాలేదు, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకలేదు. రీసెంట్గా కూడా ఇక్కడ గేటు దగ్గరికి వచ్చి మున్సిపల్ వాళ్ళు మా మమ్మీని వాళ్ళకంటే దండం పెట్టాలంట. మా మమ్మీ వెళ్ళి వాళ్ళకి దండం పెట్టమ్మా, దండం పెడితే ఇష్యూ కాంప్రమైజ్ చేసుకోండి, దండం పెట్టు అంటారు. నేను ఎట్లా దండం పెట్టాలా సార్? నేను న్యాయంగానే ఉన్నా, నా ఇంటి పరిధిలోనే ఉన్నా. సెట్ బ్యాక్ గురించి మాట్లాడుతున్నారు. సెట్ బ్యాక్ ఇల్లు కట్టినప్పుడు ఏం చేసిండ్రు మీరు? నేను గత 8 సంవత్సరాల ముందే ఇల్లు కట్టుకున్నా, అట్లనే కట్టుకుంటున్నా. 8 ఇయర్స్ బ్యాకే కట్టుకున్నా, అట్లనే కట్టుకుంటున్నా. మీద సెకండ్ ఫ్లోర్ నా బతుకు తెరువు కోసం కట్టుకుంటున్నా. ఇట్లా మీరు చేయొద్దు అని అన్నా కూడా లేదు. ఈమె ఎలా టార్చర్ అంటే, 3 సంవత్సరాల నుంచి మూత్రం పోసింది కిటికీలలో. దానికి టైము ఉండదు, పాడు ఉండదు. మిడ్ నైట్ అయినా, ఏ నైట్ అయినా కూడా కిటికీలో ఉచ్చబోసింది. అన్నం తినే వాళ్ళ పళ్ళెంలో ఉచ్చబడింది. అట్లా కూడా కంప్లైంట్లు ఇచ్చిన పోలీసులు. వాళ్ళు ఏమంటారు, మీరు కూడా అట్లనే తయారుగండి అని అంటారు. మేము ఎట్లా తయారైతే ఇద్దరి మీద కేసులు వేస్తారు, అది కరెక్ట్ కాదు అని ఒక్కరోజు ఓపిక నశించినా కూడా మా ఇద్దరి మీద తప్పేం లేకున్నా కూడా మా అందరి మీద కేసులు వేసిండ్రు. అట్లా చేసిండ్రు. సరే, నేను న్యాయంగా పోరాడతా, కేసుని ఫైట్ చేస్తా. అంటే మీరు ఇప్పుడు దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రా? మున్సిపాలిటీ వారు ప్రధాన కారణం అంటారా, వీరు ప్రధాన కారణం అంటారా? ఎవరు మెయిన్ మున్సిపల్ వాళ్ళు దీనికి కారణం? మున్సిపల్ వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి నాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. 3 సంవత్సరాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఎలాంటి నోటీసులు లేవు. రీసెంట్గా వాళ్ళు కొత్త కంప్లైంట్ ఇవ్వమన్నారు. నేను 2023లోనే ఇచ్చిన, అప్పటి నుంచి ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఇప్పుడు మొన్న కొత్త కంప్లైంట్ ఇవ్వమన్నారు. సరే అని ఇచ్చినాక దాని ప్రకారము చర్యలు తీసుకుంటున్నారు. ఏం చర్యలు తీసుకున్నారు? నేను లాస్ అయిపోయినా, నా ఇంటి రెంటర్స్ ఎవరు లేరు, నాకు బతుకు తెరువు లేదు. ఏది నీ ఇల్లు అట్లనే ఉంది, నువ్వు మంచిగా ఉన్నావు, నీ ఇంటి రెంటర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు, ఏం కాలేదు. నోటీస్ ఇచ్చిండ్రంట, కాల్ చేసిండ్రు. రీసెంట్గా 2 రోజుల ముంగట కాల్ చేసి, అయ్యా ఇట్లా నోటీస్ వచ్చింది, నోటీస్ ఇచ్చిన వాళ్ళకి అని ఇచ్చిండ్రు. ఆ నోటీసు తీసుకోవడానికి మున్సిపల్ వెళ్ళిండు. మున్సిపల్ వాళ్ళు ఏం భయపట్టించారో మా అయ్యను, ఎంత చేసిండ్రో. ఆ మనస్తాపంకి గురైండు మా అయ్య. ఆ బాధ ఎవరికి చెప్పుకోలేకపోయిండు. వచ్చిండు ఇంటికి. ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే జరగాలి, మాకు బతుకు తెరువు, ఈ 2 ఫ్లోర్లు కిరాయిలు వస్తాయి. మా అమ్మకి ఇప్పుడు ఎవరున్నారు ఆధారము? మా అయ్య పోయిండు. మా అమ్మ, నా బ్రతుకు నాకు తెరువు. నాకు ఒక చిన్న పిల్లగాడు ఉన్నాడు. నేను ఎక్కడ పోతున్నో తెలియదు. నా జాబు
ఎక్కడ ఉంటుందో తెలియదు. మా అమ్మకు ఆధారము కిరాయిలు ఉండాలన్నా మూసుకోమంటుంది. వెంటిలేషన్ ఎట్లా వస్తుంది మరి? వాళ్ళ కిటికీలకు వెంటిలేషన్ లేదా, వాళ్ళ రూమ్కి వెంటిలేషన్స్ లేవా? వాళ్ళు మొత్తం ఫిల్అప్ చేసుకున్నారా? విండోస్ గోడలు మొత్తం ఫిల్ చేసుకున్నారా? ఇది ఎక్కడి న్యాయము? అట్లా అడిగితే ఇంత న్యూసెన్స్, ఇంత హరాస్మెంట్. మానేరు సుదర్శన్, మానేరు సరోజ వాళ్ళ ఇల్లు ఇక్కడనే ఉంటుంది. ఇంకా 2 ఇల్లులు ఉన్నాయి, అక్కడ కూడా అట్లనే చేసిందంట. అట్లనే చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చినాక వాళ్ళు సంబరాలు చేసుకున్నారంట. ఆ వాడకి మాకు శనిపోయింది అని. ఇలాంటి మనస్తత్వం ఉన్నది. వీళ్ళు 2 భార్యాభర్తలు. అయిపోయింది. మా డాడీని కోల్పోయినా పోరాడిండు మున్సిపాలు. ఇది ఒక టైప్ ఆఫ్ ఇది ఇట్లా నాశనం చేసిర్రు. మా అయ్యని మొత్తం కడుపున పెట్టుకొని తిన్నారు. అయిపోయింది మా ఇది. మొత్తం మీద తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వడ్లకొండ లక్ష్మీరాజం. గత 8 సంవత్సరాల కిందనే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ నిర్మించుకున్న తర్వాత తాజాగా పైన ఒక ఫ్లోర్ వేస్తున్నటువంటి క్రమంలోనే ఈ గొడవ స్టార్ట్ అయింది. పక్కింటి వాళ్ళు మానేరు సుదర్శనం అలాగే సరోజ అనేటువంటి ఆ దంపతుల వల్ల, అలాగే వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి మున్సిపల్ సిబ్బంది వచ్చారు. పదే వాళ్ళు వచ్చి హరాస్ చేయడం వల్లనే ఇంత ఘాతకానికి పాల్పడ్డారు. ప్రస్తుతం అయితే మాకు న్యాయం కావాలి, 2 పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందే కేసులు అయినాయి, కేసులను ఫేస్ చేశాము. సాధ్యమైనంత వరకు ఫేస్ చేసి ఫైట్ చేశాడు. ఈ మధ్య కాలంలో ఆ కిటికీలు తీసేశారనేటువంటి మనస్తాపము, పదే ఈ గొడవ నా వల్ల కావట్లేదని చెప్పేసి మనస్తాపంతోనే బలవన్ మరణానికి పాల్పడడం జరిగింది. ఒక లేఖలో కూడా ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి వారి తనయుడు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యము, తప్పుడు నిర్ణయాల వల్లనే ఇలాంటి ఘాతకం జరిగింది. తమకి దిక్కేవరు అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇరుగు పొరుగు అన్న తర్వాత 1,00,000 ఉంటుంది. వారు అనుకుంటారు, కలిసిపోతారు. కానీ ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాల్సినటువంటి ఇష్యూలో ఎవరూ సరిగా లేరు అనేటువంటి కోణంలో ప్రధానంగా మనం చూస్తే అర్థమవుతుంది. దీనిలో భాగంగానే వారు తీవ్ర మనస్తాపానికి లోనయ్యి బలవన్మరణానికి పాల్పడడంతో ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయి ఆ విషాదం నుంచి ఇంకా కోలుకోలేనటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. ఇప్పటికైనా ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు అందరూ పాటించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.